హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో జోడించి వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో లైక్ ద వీడియో. ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ పదవులకు భారీగా దరఖాస్తులు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ అటు సభ్యుల నియామకానికి సంబంధించి ఆ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దానికి 160 అప్లికేషన్లు రావడం జరిగింది. ప్రొఫెసర్లు, గ్రూప్ 1 అధికారులు దీనికి అప్లై చేసుకున్నట్లు ఒక వార్తనైతే ఇచ్చారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పోస్టుల కోసం 160కి పైగా దరఖాస్తులు వచ్చాయి. మెయిల్, ఫిజికల్ ద్వారా దరఖాస్తులు రాగా మెయిల్ ద్వారా ఎన్ని వచ్చాయో నిర్దిష్టమైన లెక్క శుక్రవారం తెలియనుంది. నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం గడువు గురువారం సాయంత్రం 5 గంటల వరకే ముగిసింది. సర్వీసులో ఉన్న ప్రొఫెసర్లు, గ్రూప్ 1 ఉద్యోగులతో పాటు విద్యార్థికులు, సోషల్ వర్కర్లు, వీఆర్ఎస్ తీసుకున్న రాజకీయ నాయకులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. ఒక చైర్మన్ పోస్టుతో సహా 9 మెంబర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి 160 అప్లికేషన్లు అయితే టీఎస్పీఎస్సీ పదవులకు సంబంధించి రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీకి కొత్త బాస్ ఎవరు? ముగిసిన అప్లికేషన్ ప్రాసెస్. చైర్మన్ రేసులో 2 ప్రొఫెసర్లు, 2 ఐపీఎస్లు. దావోస్ నుంచి సీఎం రాగానే నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అంటూ టీఎస్పీఎస్సీకి సంబంధించిన మరొక వార్తనైతే ఇవ్వడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొత్త టీంను నియమించేందుకు కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ముగియగా కమిషన్ చైర్మన్గా 2 ఐపీఎస్లతో పాటు 2 ప్రొఫెసర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీ మెంబర్స్ నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు పచ్చ జెండా. 29న చైర్మన్ సహా కొత్త కమిటీలకు ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ అంటూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు సంబంధించి గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పొచ్చు. సర్కారు విద్యా సంస్థల్లో ఎట్టకేలకు కొత్త స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు రానున్నాయి. దీనికి సంబంధించిన ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ నెల 22న నోటిఫికేషన్ రిలీజ్ చేసి 29న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ను స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన గురువారం రిలీజ్ చేశారు. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో, అలాగే లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్, టీఎస్ఆర్, ఈఐఎస్తో పాటు రెసిడెన్షియల్ ఎయిడెడ్ స్కూళ్లలో ఈ కమిటీలను వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి 22న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. 29న ఎన్నికలు నిర్వహించాలని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 21% పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత. సాంఘిక శాస్త్రం, గణితం, సైన్స్ పాఠాల బోధనకు విఘాతం అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. అమలుకు నోచుకోని సర్దుబాట్లు, కొలిక్కిరాని కొత్త నియామకాలు అంటూ టీచర్ల కొరత ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత విద్యార్థులకు శాపంగా మారుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 79% పాఠశాలల్లో మాత్రమే అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. మిగిలిన 21% బడులు ఏదో ఒక సబ్జెక్టు టీచర్ లేకుండానే నడుస్తున్నాయి. అయినా ఖాళీల భర్తీలో ప్రభుత్వ కాలయాపనపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి హామీ ఇచ్చిన మేరకు ఉపాధ్యాయులు సర్దుబాట్లు పూర్తి స్థాయిలో జరగకపోవడం, ఖాళీల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6-7 తరగతులు, 4500 ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 తరగతులు నడుస్తున్నాయి.
ఒక యూపీఎస్లో విద్యార్థుల సంఖ్య 100 ఉంటే 4 టీచర్లు, ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 220 ఉంటే 7 సబ్జెక్టు టీచర్లు ఉండాలి. రాష్ట్రంలో సబ్జెక్టుల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని చూస్తే సాంఘిక శాస్త్రంలో 76 మంది విద్యార్థులకు ఒక టీచర్, గణితంలో 50, సైన్స్లో 36 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం అలాగే సైన్స్కు సంబంధించిన సబ్జెక్టు టీచర్ల కొరత 21% పాఠశాలల్లో ఉంది అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అన్ని శాఖల్లో డిప్యుటేషన్లు రద్దు, ఈ నెలలోనే ఉత్తర్వుల జారీకి అవకాశం. ప్రస్తుతం 18,000 మంది ఉద్యోగులు ఇతర శాఖల్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్లు రద్దుకు రంగం సిద్ధమవుతుంది. విపత్తుల వంటి అత్యవసర సమయంలో మినహా మిగిలిన రోజుల్లో డిప్యుటేషన్లకు అనుమతించరాదని, ఏ శాఖ అధికారులు ఆ శాఖలోనే విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు అన్ని శాఖల్లోని డిప్యుటేషన్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. రవాణా తదితర శాఖల్లో అదనపు విధులు, బాధ్యతల విధానాన్ని రద్దు చేసినట్లుగానే అన్ని శాఖల్లో డిప్యుటేషన్ల రద్దుపై ఈ నెలలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన విధుల నిర్వహణకు ఒక శాఖ ఉద్యోగి లేక అధికారిని మరో శాఖలోకి తాత్కాలికంగా బదలాయించడాన్ని డిప్యుటేషన్గా పేర్కొంటారు. అత్యవసరంలో ఏదైనా శాఖలో తీవ్రమైన కొరత ఉన్న సమయంలో ఇలా సర్దుబాటు చేసేవారు. తర్వాత దానిని అధికారులు ఉద్యోగుల సౌకర్యాలకు అనుగుణంగా మార్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల వద్ద పనిచేసేందుకు డిప్యుటేషన్ను వినియోగిస్తున్నారు. దీని కాల పరిమితి మొదట 1 ఏడాదిగా ఉండగా తర్వాత 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఇలా గడువు పెంచుతూ 5 ఏళ్లకు పొడిగించడం జరిగింది. ప్రస్తుతం 18,000 మంది ఉద్యోగులు ఇతర శాఖల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అన్ని శాఖల్లో డిప్యుటేషన్లను రద్దు చేస్తున్నట్లు ఈ నెలలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.